నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ యోగా ఎక్స్‌పర్ట్ గౌతమ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ పిలవంగానే వచ్చారు. సో, మీ అందరి కోసం ఈరోజు సార్ మనతోటి నీ పెయిన్స్, వెయిట్ లాస్ అన్నిటి రిలేటెడ్ యోగాలో ఏం చేయొచ్చు? అంటే యోగా చేస్తే ఎలా తగ్గించుకోవచ్చు? అనేది చిన్న చిన్న ఆసనాలతోటి అందరూ చేసే విధంగా ఈజియెస్ట్ మెథడ్‌లో ఎలా చేయాలనేది చేస్తారు. అందరికీ నమస్కారం. నా పేరు మాస్టర్ గౌతమ్. మధుమేహం ఈ వ్యాధి చాలా మందిలో ఉంది. ఇంకొక విషయం చెప్పాలంటే ప్రతి 10 మందిలో 3 నుంచి 4 వ్యక్తులకి డయాబెటీస్ ఉంది. సో 3 నుంచి 4కి ఉందంట ప్రతి 10 మందిలో మీరు రిలాక్స్ అవ్వద్దండి. ఎందుకంటే అందరికీ ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు అది మనకు ప్రాబ్లంలా అనిపించదు. ఎలా అంటే వర్షాలు పడట్లేదు, మార్కెట్లో అసలు వర్షాలు పడకుండా నీళ్లు షార్టేజ్ అయిపోయాయి. సో అందరికీ అదే ప్రాబ్లం ఉంది కాబట్టి అది మీకు చిన్న ప్రాబ్లంగా అనిపించవచ్చు. కానీ ఒక్కరింట్లోనే బోర్ సమస్యను లేకపోతే నల్ల సమస్యలు ఉండి వాళ్ళ ఇంట్లో మాత్రమే వాటర్ రాకుండా అందరికీ వాటర్ వచ్చింది అనుకోండి, అప్పుడు మాత్రం మీకు ప్రాబ్లంలా అనిపిస్తుంది. సో డయాబెటీస్ ఉంది కదా, లేదా మా చిన్నమ్మకు ఉంది, మా పెద్దమ్మకు ఉంది, అన్న తమ్ముడికి ఉంది అని మీరు లైట్ తీసుకున్నారు అనుకోండి, ఏం జరుగుతుంది అంటే తల నుంచి కాలి బొటన వేలి వరకు శరీరంలో ఉన్న ప్రతి భాగాల్ని కొంచెం వీక్ చేసి ప్రతి రోగానికి కూడా మూల కారణం డయాబెటీసే. ఓకేనా? సో కళ్ళ మీద వచ్చిందనుకోండి డయాబెటీస్, దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటారు. ఓకే, సో డయాబెటీస్ న్యూరోపతి అండ్ డయాబెటీస్ బీపీని ఇస్తుంది, డయాబెటీస్ హార్ట్ అటాక్ని ఇస్తుంది, డయాబెటీస్ బ్రెయిన్ స్ట్రోక్ని ఇస్తుంది. ప్రతి ప్రాబ్లంకి డయాబెటీస్ ఉందా అని డాక్టర్ అడుగుతారు, కావాలంటే మీరు చెక్ చేసుకోండి. అయితే ఇన్ని రోగాలు రావడానికి డయాబెటీస్ కారణమైన డయాబెటీస్ అనేది ఒక రోగం కాదండి. డయాబెటీస్ అనేది జస్ట్ లైఫ్ స్టైల్ డిజార్డరు. మనం ఇంతకు ముందు కూడా డయాబెటీస్ గురించి ఒక అద్భుతమైన టెక్నిక్ నేర్చుకుందాం. ఈరోజు దానికి కంటిన్యూస్గా చాలా సింపుల్ టెక్నిక్, వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు చేసుకునే ఒక చిన్న ఆసనాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. మీరు డిస్క్రిప్షన్లో ఉన్న ఫస్ట్ ఆసనాన్ని కూడా ప్రాక్టీస్ చేసి దాని తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఇలా మనం కంటిన్యూస్గా డయాబెటీస్ మీద వీడియోలు చేస్తూనే ఉంటాం. సో ఇప్పుడు ఆ రెండో ప్రాక్టీస్ని, అద్భుతమైన ప్రాక్టీస్ని చూద్దాం. ఈ ప్రాక్టీస్ జరిగేటప్పుడు నేను ఫస్ట్ వీడియోలో చెప్పినటువంటి ఆ సైకలాజికల్గా పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ని ఇస్తూనే చేయాలి, అప్పుడే బాగా రిజల్ట్ ఉంటుంది. సో ఈ ప్రాక్టీస్ని మనం పడుకొని చేస్తాము. సో ముందుగా పడుకొని మీ రైట్ లెగ్ని ఫోల్డ్ చేసి మీ 2 చేతులతో మీ కుడి మోకాల్ని గట్టిగా పట్టుకొని మీ కుడివైపు ఉన్న పొట్టని గట్టిగా ప్రెస్ చేయాలి. చూడండి, మీ థై అనేది మీ యొక్క రైట్ సైడ్ పొట్టకి గట్టిగా ప్రెస్ చేయబడుతుంది. ఇలా ప్రెస్ చేసినప్పుడు మీరు సేమ్ ఒక స్పాంజ్ని ఊహించుకోండి. మీ యొక్క పొట్టలో ఉన్నటువంటి వివిధ రకాల ఆర్గాన్స్ యొక్క మలినాలని ఈ ప్రెస్సింగ్ అనేది తీసేసి ఒక కొత్తగా రక్తాన్ని తీసుకోవడానికి, లేదంటే దానికి పోషక విలువల్ని, మిగతా న్యూట్రిషన్స్ని తీసుకోవడానికి ఆ యొక్క ఆర్గాన్లో ఉన్న పాత ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోయిందని ఊహించుకోండి. ఇలా గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత మెల్లిగా లెగ్ని రిలాక్స్ చేయండి. ఇలా రిలాక్స్ చేయగానే ఏమవుతుంది, స్పంజ్ని ప్రెస్ చేసిన తర్వాత ఫ్రీ అయిపోతే మళ్ళీ వాటర్ని, మిగతా విషయాల్ని అక్యుములేట్ చేసుకున్నట్టు ఇది కూడా కొత్త ఎనర్జీని, కొత్త రక్తాన్ని తీసుకుంటుంది. రెండోసారి ఇప్పుడు ఎడమ కాల్ని కూడా అలానే ప్రెస్ చేయండి. ఇలా మోకాళ్ళ మీద ఇంటర్లాక్ చేసి గట్టిగా ప్రెస్ చేయండి. ఈ ప్రెస్సింగ్ ఎంతసేపు జరగాలి అంటే ఫస్ట్ 5 to 10 టైమ్స్ 5 సెకండ్లు మాత్రమే చేయండి. అది ప్రిపరేషన్. సో రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్ మార్చి 1, 2, 3, 4 చొప్పున 10 సార్లు 5 సెకండ్లు హోల్డ్ చేయండి. దీని తర్వాత మెయిన్ ప్రాక్టీస్కి వెళ్ళే ముందు 2 కాళ్ళని ఇలా ఫోల్డ్ చేసి హిప్స్ని ఒకసారి లిఫ్ట్ చేసి బాడీని ఫ్రీ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఒకే ఆసనం చేయడం వల్ల బాడీ కొంచెం స్ట్రెయిన్ అవుతుంది. ఇలా చేయడం వల్ల వెన్నపూస ఫ్రీ అయిపోతుంది. డౌన్ చేయండి. డౌన్ చేసి సేమ్ రైట్ లెగ్ని ఒకసారి ఇలా ప్రెస్ చేసి ఇక్కడ 1 మినిట్ పాటు ఉండండి. అయితే ఇక్కడ చిన్న టెక్నిక్ ఏంటంటే మీరు వార్మప్ చేసినా, మెయిన్ ఆసనం చేసినా కళ్ళు మాత్రం తిరగవద్దు. కళ్ళు మూయాలి. మీ దృష్టి మొత్తం మీ ప్యాంక్రియాస్, మీ ఇంటర్నల్ ఆర్గాన్స్ మరింత ఆరోగ్యంగా మారుతున్నాయి. నా శ్వాస, నా శరీర కదలికలు, నా మనస్సు ఇవన్నీ కూడా ఏకకాలంలో నా శరీరాన్ని, ముఖ్యంగా నా ప్యాంక్రియాస్ని మరింత ఆరోగ్యంగా చేస్తుంది. నేను తీసుకున్న మందులు, నేను మార్చిన లైఫ్ స్టైలు నా డయాబెటీస్ని మార్చడమే కాకుండా ఈ యోగా అనేది కొత్త మందులా పనిచేస్తుందని మీరు అనుకోవాల్సిందే. తర్వాత
రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్. ఇప్పుడు బోత్ లెగ్స్ ట్రై చేయండి. ఇలా బోత్ లెగ్స్ని మాత్రం మీరు 3 minutes పాటు ఉంచండి. అయితే మీకు తెలియకుండా కొద్దిసేపు కాగానే ఈ థైస్ పొట్ట ఫ్రీ అయిపోతాయి. మళ్ళీ గుర్తుకు రాగానే మళ్ళీ ప్రెస్ చేయండి, గట్టిగా ప్రెస్ చేయండి. మీ బ్రీత్ని మాత్రం నార్మల్గానే ఉంచుకోండి. ఎక్కడ కూడా నేను బ్రీత్ హోల్డ్ చేయమని చెప్పలేదు. నార్మల్ బ్రీత్లోనే ఉండండి. నార్మల్ బ్రీత్లో ఉన్నప్పుడు మీరు ఎంతసేపు ఉన్నా మీకు ఏం కాదు. అలా చేసిన తర్వాత రిలాక్స్ చేసి మళ్ళీ ఒక్కసారి హిప్స్ లిఫ్ట్ చేసి డౌన్ చేయండి. ఇప్పుడు మీరు చేసిన ఆసనాన్ని పవనముక్త ఆసన అంటారు. ఆసనాలలో చాలా ఈజీది, పవర్ఫుల్ ఆసనం. సో చూసారు కదా, పవనముక్త ఆసనాన్ని చాలా క్లుప్తంగా నేర్చుకున్నాం. అది మన శరీరంగా ఏ విధంగా పనిచేస్తుందో చూస్తున్నాం. మీరు టైం తీసుకొని మ్యాట్ వేసుకొని ఈ ఆసనాలు చేసేదంతా కూడా ఒక 20% పనిచేస్తే మీరు మెంటల్గా స్ట్రెస్ లేకుండా కామ్గా పాజిటివ్ ఎనర్జీతో చేస్తేనే మిగతా 80% పనిచేస్తుంది. ఎందుకంటే లైఫ్లో ఏదైనా సరే ప్లాసిబో ఎఫెక్ట్తోనే చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. మీరు మెడిసిన్ వేసుకున్నా వేసుకోకపోయినా మార్పులు 1% సహజం కావచ్చు. కానీ మీరు అయ్యో నేను మెడిసిన్ మర్చిపోయాననే స్ట్రెస్సే మీకు రోగాన్ని కలిగిస్తుంది. అలాగే ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ మైండ్ని చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ చేసి ఎలా పోదో చూస్తా డయాబెటీస్ అని చెప్పి మీరు అనుకుంటే చాలు పోతుంది. సో ఇంకా యోగా గురించి లేదంటే నా యొక్క రెగ్యులర్ క్లాసెస్ గురించి మీరు తెలుసుకోవాలన్నా, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, సమస్యలున్నా ఈ కింద ఉన్న నంబర్కి కాల్ చేసి మమ్మల్ని సంప్రదించండి. మీరు ప్రాక్టీస్ చేసి మీకు ఏ విధంగా అనిపించిందో రాయండి. ఒక 3 నుంచి 4 నెలలు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి గణనీయమైన మార్పుల్ని మీరు పొందాలి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.